బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఆవిష్కరిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఏపీలో 10 అసెంబ్లీ 6 పార్లమెంటు స్థానాలకు బీజేపీ పోటీ చేస్తోంది. ఆయా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని బీజేపీ నేతలు అంటున్నారు. కూటమి విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నామంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఇవాళ బీజేపీ ఆవిర్భావ వేడుకలు ఎలా జరుగుతున్నాయి ఏపీలో? రమణ, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పార్టీ నేతలు జెండాలు ఆవిష్కరణ చేసి కార్యకర్తలకు సందేశాలు అందిస్తున్నారు. అదేవిధంగా పార్టీ అధ్యక్షురాలు రాజమండ్రి నుంచి పోటీ చేసిన నేపథ్యంలో అక్కడికి 4 రోజుల పాటు పర్యటన ఉంది. ఆ నేపథ్యంలోనే రాజమండ్రిలో ఆమె జెండా ఆవిష్కరణ చేసి ప్రజలకు సందేశాన్ని అందించారు. అయితే మనం ఒకసారి బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒకసారి చరిత్ర తీసుకునేది. బీజేపీ గతంలో మనం చూసినట్టు జనసంఘ ఉద్భవించింది. దీనికి శ్యామ్ ముఖర్జీ నేతృత్వంలో వహించారు. ఆయన మరణాంతరము మనం చూసినట్లయితే మరణాంతరం 1977లో దేశంలో అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఇందిరాగాంధీ విధించిన నేపథ్యంలో ఆ నుండి వాళ్ళు జనతా పార్టీ మన అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ లాంటి వాళ్ళు జనతా పార్టీతో చేరి వారిని పార్టీలో చేరారు. 1977లో అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తొలి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వానికి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగాను, విదేశాంగ మంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి, అదేవిధంగా చూసుకుంటే మన ఎల్కే అద్వానీ కూడా మంత్రివర్గంలో చేరారు. అనంతరం ఆ ప్రభుత్వం 2 నెలల్లో పడిపోయిన నేపథ్యంలో అక్కడి నుంచి జనసంఘంలో పనిచేసిన అటల్ బిహారీ వాజ్పేయి కానీ ఎల్కే అద్వానీ ఇద్దరు బయటకు వచ్చి 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా వాళ్ళు పార్టీకి విజయం కోసం కృషి చేస్తున్నారు. పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా చేయాలనే దానిపై ఇద్దరు కృషి చేశారు. అయితే మన పార్టీలో చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ ఎల్కే అద్వానీ భారతదేశ వ్యాప్తంగా రథయాత్ర చేసి భారతీయ జనతా పార్టీకి కొత్త ఊపిరి తీసుకొచ్చారు. అయితే 1999లో అనేక పార్టీలు కలిసి సంకీర్ణ ఏర్పడారు. 1990 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా రాష్ట్రంలో దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. తొలిసారిగా దేశంలో చూసుకున్నట్లయితే కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడడానికి వీళ్ళు భారతీయ జనతా పార్టీ కృషి చేసింది. మొదటి నుంచి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ హిందుత్వంతో పాటు భారతీయ సంప్రదాయాలకు విలువను ఇస్తూ ఆ పార్టీ ముందుకెళ్తుంది. అయితే ఇప్పుడు 2014లో మోడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 281 పార్లమెంటు స్థానాలకు విజయం సాధించి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటు రెండోసారి కూడా మోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఇదే విధంగా దేశంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నారు. అయితే ఉత్తరాదిలో బీజేపీ పార్టీ బలంగా ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలలో బలహీనంగా ఉంది. ఆ పార్టీ విజయం కోసం బలోపేతం కోసం అనేక చర్యలు జాతీయ పార్టీ తీసుకుంటుంది. అందులో భాగంగానే గతంలో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణలో ఒంటరిగా పోరాటం చేసింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా సంకీర్ణంగా ఏర్పడి పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానాల్లో 6 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్నారు. అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట, తిరుపతి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఈ పార్టీల విజయము వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అవినీతి పాలన, జగన్ అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఈ అవినీతి పాలనకు అంతం చేయాలి. అభివృద్ధి లేదు, అభివృద్ధి శూన్యంగా ఉంది. అందుకే అనుగుణంగానే రాష్ట్రంలో సంకీర్ణం ఏర్పాటు చేసి ఈ సంకీర్ణ ప్రభుత్వం త్రివేణి సంఘంగా అభివర్ణిస్తూ రాష్ట్రంలో ముందుకెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను బలోపేతం చేస్తూ అదేవిధంగా పార్టీలో ఉన్న టీడీపీ, జనసేన నాయకులను కలుపుకుంటూ వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల 10 అసెంబ్లీ 6 పార్లమెంటు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ.